మామా అది ఇందాక నువ్వేమన్నా టాపిక్ తీస్తావేమో అనుకున్నాం, బట్ నువ్వేం తీస్తలేవు కాబట్టి సిగ్గు లేకుండా నేనే అడుగుతా. ఎప్పటిలాగానే అడుగుతున్నావా? ఎప్పటిలాగానే. అదే ఓకే. అదే మ్యాడ్ సినిమా రిలీజ్ అయినప్పుడు నీ రియాక్షన్ అయింది మామ? మ్యాడ్ నేను ఫస్ట్ ఇక్కడ ప్రసాద్ లో చూసిన. ప్రసాద్ నుంచి శ్రీరాములకి వెళ్ళావు కదా? ప్రసాద్ నుంచి శ్రీరాములకి వెళ్ళిన. నాకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ మ్యాడ్. అసలు హాస్టల్ సీన్ నేను చెప్పిన కదా నీకు, తర్వాత నీకు కాంప్లిమెంట్ ఇస్తే నువ్వు ఇబ్బంది పడి నువ్వు చాలా ఇబ్బంది అనిపించింది కానీ అది ఒకటే గుర్తుంది. నువ్వు బయటకు వచ్చి ఆ సినిమా ఇంటి పెట్టా అని చెప్పి వెళ్ళిపోయినా చూడు, అదొక్కటే లేదు. సూపర్ ఎక్స్పీరియన్స్, ఎస్పెషల్లీ ఆ హాస్టల్ సీను, విష్ణు ఈ సీను, అది అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్. థియేటర్ మొత్తం అట్లా బ్లాస్ట్ అవ్వడము అసలు. సరే ఓకే, అడుక్కొని పొడికి వచ్చి లేదు మామా, నేను ఓకే మామ అప్పుడు చెప్తా అంటే సిగ్గుపడతావు. ఇప్పుడు అడిగి మరీ సిగ్గుపడుతున్నాను, అంటే అడగకుండా ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చింది. లేదు చాలా మంచి ఎక్స్పీరియన్స్ మామ. ఏదైనా ఇప్పటికైనా టిఫిన్ పెట్టిస్తే నువ్వు కొంచెం, అంటే ఎప్పుడు టిఫిన్ పెట్టించలే కదా, అందుకనేసి అది గుర్తొచ్చింది. సరే ఏం తింటావు? వద్దులే టిఫిన్ వద్దులే, టిఫిన్ వద్దు. ఇది చెప్పమ్మా, మన ఫస్ట్ టైం అంటే నాకు తెలుసు, బట్ ఆడియన్స్ ఎవరైనా చూసేటోళ్ళకి ఫస్ట్ టైం నీకు 70 లక్షలు ఎంత వచ్చినప్పుడు టీడీఎస్ కట్టాలి, జిఎస్టీ కట్టాలన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంది? ఆ టైంలో మనకేం తెలుసు మన ఇద్దరికి టీడీఎస్ జిఎస్టీ? నాకు ఇప్పటికి తెలియదు, నీకైతే అసలు తెలియదు మామ. చెప్పమ్మా నిజంగానే ఫస్ట్ గా టీడీఎస్ ఫుల్ ఫామ్ ఏంది? టీడీఎస్ కంటే పెద్ద ఉంటది. టీడీఎస్ కంటే పెద్ద ఉంటది. ట్యాక్స్ డిడక్షన్ మామా అంటే సర్వీసా? సర్వీస్ కాదు, ఏదో ఉంటది. సూపర్విజనా అంటే నాకు కూడా తెలియదు. ఓకే, జిఎస్టీ జిఎస్టీ తెలియదు మామ. జిఎస్టీ అడుగుతున్నావు నువ్వు. 3 lakhs ప్లస్ జిఎస్టీ, 6 lakhs ప్లస్ జిఎస్టీ అని అడుగుతున్నావు ఈ మధ్య. జిఎస్టీ ఏదండి ఇక్కడ ఉన్న వరకు తెలుసా? జిఎస్టీ ఫుల్ ఫామ్ గుడ్స్ సర్వీస్ గాడ్స్ ఎక్స్ ట్రూత్. అది ఆర్జీవి తీసిన, అది వేరే. నువ్వు ఆ జిఎస్టీ అడగలేవా? మనీ జిఎస్టీ అంటే అది గాంధీ సర్వీస్ ట్యాక్స్, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అయి అట్లా అనుకో. మామ ఇది ఒకటి హానెస్ట్ డౌట్, జాతరత్నాల నుంచి చూస్తున్నా, మధ్యలో చాలా సినిమాల ప్రమోషన్లు అంతా అబ్జర్వ్ చేస్తున్నా. ఈ సినిమా గురించి తప్ప ఇంకా మనకి పనికి మనల్ని మాట్లాడదాం కానీ ఎందుకు సినిమా ప్రమోషన్లో సినిమా గురించి మాట్లాడవు? బోర్ కొడుతుంది కదా ఆడియన్స్ కి. సినిమా అంటే మన సినిమా గురించి మనమే చెప్పండి. పర్పస్ ఆఫ్ ప్రమోషన్ అది కదా. అదేనా? అదేనా అంటే ఇప్పుడు ఫంకీ ఎందుకు చూడాలంటే ఇప్పుడు ఏంటి వీళ్ళే ఇంత ఫంకీగా ఉంటే సినిమా ఫంకీ అట్లానే కాదు, లేదా బోర్ కొడుతుంది కదా అని వాళ్ళకి. అంతే, వాళ్ళని చూసి ఎంటర్టైనింగ్ చూడాలి, లేదంటే చూడొద్దు అన్న ఫీలింగ్. అంతే. సినిమా ఇది సెపరేట్ కంటెంట్. అంతే, టీజర్ ట్రైలర్ ఎట్లా కూడా వస్తాయి కదా. కరెక్ట్. అంతే. ఇప్పుడు ఎట్లా కూడా దీనికి మళ్ళీ వెనకాల ఏమంటారు, స్టార్టింగ్ మధ్యలో ఎంట్రీ ఊరికే అట్లా ఎంట్రీ ఇచ్చేవాడు. ఓకే, కాక్టైల్ అది ట్రై, కాక్టైల్ అంటారు దీన్ని. ఓకే ఓకే ఓకే. సో అట్లా కాక్టైల్ అంటే మందనా? అట్లా కాదు, టీజర్ ట్రైలర్ అంటే టీజర్ ట్రైలర్ బాగుంటే చూస్తారు, లేకపోతే చూడరు. అంతే, ఇది జస్ట్ ఎంటర్టైనింగ్ అంతే. బట్ ఇంకా మనం ప్రమోషన్ ఎందుకు చేస్తున్నాం ఇప్పుడు? ప్రమోషనా ఫిబ్రవరి 13 వస్తుంది అని చెప్పడానికి. డేట్ 2026. ఇందాక గంట బ్యాక్ ట్రైలర్ చూడడం జరిగింది. అదంతా చూస్తుంటే మొత్తం ఫ్యామిలీ వాల్యూస్. అదే ఇదంతా చూసిన నీకు ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయని నాకు అంటే అట్లా కాదు, ఫ్యామిలీ వాల్యూస్. అదే నీకు నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. నువ్వు పెళ్ళయింది, నువ్వు పుట్టింది ఎక్కడ? హాస్పిటల్లో కానీ అంటే ఊరు? హాస్పిటల్లో కాదు, ఇంట్లోనే, మంగళంపేట. ఇంట్లో పుట్టినావా నువ్వు? హాస్పిటల్లో పుట్టలే? హాస్పిటల్లో పుట్టలే. ఎందుకు? అదే క్రేజీ, మా ఊర్లో హాస్పిటల్ లేదు. ఓకే, ఇప్పుడు నువ్వు మంగళంపేటలో పుట్టింది. మీ అత్త ఇప్పుడు పెళ్ళయింది నల్లజర్ల. సో మంగళంపేటలో ముద్దు బిడ్డవు, నల్లజర్లకు అల్లునివి. సో చెప్పు, నీకు మంగళంపేట నా ఫ్యామిలీలో చిచ్చు పెడతావు. చెప్పు, నీకు అమ్మ నాన్న వాళ్ళ ఊరు ఇష్టమా, అత్తమ్మ వాళ్ళ ఊరు ఇష్టమా? అమ్మ నాన్న వాళ్ళ ఊరు ఇష్టం. అత్తమ్మ వాళ్ళంటే కొంచెం ఇరిటేటింగ్, ఆ టైప్ ఇరిటేటింగ్ కదా. ఇంకా మామ ఎందుకు అదే మామూలుగా ఆడుతున్నా మామ. లేదు ఇంకా అంటే ఒకటోసారి వెళ్ళా, బట్ గుడ్. ఇరిటేషనా?
సో ఎట్లుండే ఫస్ట్ కొత్త అల్లునికి వాళ్ళు ఏమేమి ఫ్యామిలీ అంటే ఎట్లా అన్న నువ్వు చెప్పి పంపిస్తావు కదా ఏది పడితే అది తిరగ పెట్టా ఈ స్వీట్లే తినాలి సో మంచిగా ఉండే మామ ఫస్ట్ సంక్రాంతి ఇట్ వాస్ గుడ్. అవునా 2 రోజులకు నువ్వే పిలిచేసావు కదా నల్లజర్ లాంటిది మన ఇటే కదా తూర్పు గోదావరి దిక్కే వస్తుంది కదా. సో చెప్పు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఎట్లా అల్లునికి ఏం చేశారు, అల్లుని కోసం అత్తమ్మ ఏం చేశారు, వాళ్ళు నిన్నేమన్నా గొడవలు ఏమన్నా అయినాయా? అదే ఎగ్జైట్మెంట్ ఇప్పటికైతే అవ్వలేదు మరి. సో ఇప్పుడు అది ఎందుకు ప్రమోషన్స్ లో మా అత్తగారు మా అమ్మగారు వాళ్ళ చిచ్చు ఎందుకు చెప్పినావు కదా, ఎందుకో మా అత్తమ్మకు మా అమ్మకు పడట్లేదు అని చెప్పినావు కదా. అది అవునా నేను చెప్పానా? చెప్పలేదా? ఓహో చెప్పలేదు అంతే. ఉన్నాయి గొడవలు అయితే ఉన్నాయి అట్లా. ఒకసారి మాట్లాడా మీ అమ్మతో వచ్చి మాట్లాడన్నా? వద్దు మామ, నువ్వు ఒక్కసారి మాట్లాడినందుకే నా లైఫ్ నాశనం అయిపోయింది. పెళ్లి చేసుకో అని చెప్పి నువ్వు నాకు చెప్పినా మీ నాన్న ముఖం చూడలేక మీ డాడీ ఫేస్ ఇంత అవుతుండే మామ, రోజు బాధపడి ఇంత అవుతుండే. నాకు ఎందుకో మీ డాడీ బాధ చూడలేక నీకు పెళ్లి చేయాలని మీ డాడీ గురించి నెట్లు కూడా పట్టించుకోవు కనీసం. నువ్వన్నా పట్టించుకుని నేను పట్టించుకొని నీ పెళ్లి చేస్తే అందుకే అది కంకణం కట్టుకొని నీ పెళ్లి చేసిన. ఎక్కడ కంకణం? కంకణమా? అది ఏలది పెళ్లి అయిపోయింది కాబట్టి తీసుకురాసినాం. ఇంకా వేరే వాడికి కడతావు. సరే ఏంది ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చిన అసలు? ఇప్పుడు మీ మామయ్య ఉంటాడు కదా, సో ఎట్లుంటది నీకు మీ మామయ్యకు? అంటే చూడంగానే భయపడరా వీడు అన్నట్టు మీ డాడీ నీకు అట్లా చెప్తున్నా మామూలుగా. మీ మామయ్యకి నిన్ను చూసి ఆ ఫీలింగ్ ఏమన్నా? నన్ను చూస్తానా? ఏమో ఆయన అడగాలి, నాకేం తెలుస్తుంది. నాకైతే అట్లా అనిపించదు. మంచిగా ఉంటుంది. పైకి అంటే పైకి బాగానే ఉంటారు. పైకి బాగుంటాడు, నిజంగానే బాగుంటాడు. బాగుంటారా? బాగుంటాడు, నాతో మంచిగా ఉంటాడు. అంటే ఏమి రకంగా ఏమి ప్రస్తుతానికైతే ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు వస్తాయి. ఇది చూసిన తర్వాత ఏదో వీడియో 50-50 చెప్తున్నాడు, ఏదన్నా డౌట్ ఉందా అన్న ఆ యాంగిల్లో వచ్చేటట్టు ఉంది.